9th వాడికి వెళ్ళు. అలాగే. ఇన్స్పెక్టర్ వెంటనే మన స్క్వాడ్ని రమ్మను. కమాన్ క్విక్. డాక్టర్ డోంట్ టచ్ హిమ్ ప్లీజ్. మీరు బయటికి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. వీడు ప్రాణాలతో పట్టుబడ్డాడంటే మన గుట్టు బయటపడుతుంది కనుక వీడు బ్రతికుండటానికి వీల్లేదు. రేఖ సిలిండర్ కరెక్ట్ గా ఉందా? మందులో జాగ్రత్తగా ఇస్తుండు. శభాష్ చెబదగిని, మీరెంతో శ్రమపడి ప్రకాశం గారిని రక్షించారు. దాదాపు గండం గడిచినట్టే. అదే ఉంది డాక్టర్. ప్రకాశం గారి ప్రాణాలను కాపాడింది మీరు. రాష్ట్ర ప్రజలంతా మీకు రుణపడి ఉన్నారు. ఏ పరిస్థితుల్లోనూ ఆయనకు ఎటువంటి అపకారం జరగనివ్వను. మా అందరి ప్రాణాలు అడ్డు వేసైనా సరే ఆయన్ని రక్షించుకుంటాం. నా సుస్థిర ప్రభుత్వానికి స్థిర పునాదులైన సోదర సోదరీమణులకు, తల్లులకు, తండ్రులకు, ముఖ్యంగా తెలుగింటి ఆడపడుచులకు నా వందనాలు. ఒక అత్యవసర పరిస్థితిలో ఇలా మీ ముందుకు వచ్చా. మేము పటిష్టంగా ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తుంటే కన్ను కుట్టి ఓర్వలేక మాపై విద్రోహ చింతతో జర్నలిస్టు జమదగ్ని మన ప్రీతమ నాయకుడు ప్రకాశం గారిని నేటి ఉదయం మెర్క్యూరీ హాస్పిటల్ నుంచి మాయం చేశాడు. అనారోగ్యంగా ఉన్నవారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతోంది. అయినా మీరే విచారించనక్కర్లేదు. వారు ఎవరైనా ఎంతటి బలవంతులైనా వారి ఆటలు కట్టించి వీలైనంత త్వరలో మన ప్రీతమ నాయకుడు ప్రకాశం గారిని మీ కళ్ళ ముందు ఉంచుతానని ఈ ప్రసారం ద్వారా మీకు మనవి చేస్తున్నా. దుష్ప్రచారానికి మనసు చెదరకుండా, దుర్మార్గుల ఆలోచనకు తావివ్వకుండా ధైర్యంగా ఉండమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. సత్యమూర్తి తనే తెలివైన వాడిని అనుకుంటున్నాడు. ప్రజలు అతనికంటే తెలివైన వాళ్ళని ఇంకా అతనికి అర్థం కాలేదు. జమదగిన ముఠా ఆచూకేమైనా తెలిసిందా? ఆ ముఠా వరంగల్ దగ్గర ఉన్న శంకరగిరి గుట్ట మీద స్థావరం ఏర్పరచుకొని కార్యకలాపాలు జరిపిస్తున్నట్లు మాకు వైర్లెస్ మెసేజ్ వచ్చింది సార్. వాళ్ళను బంధించమని పోలీసులను పంపించాం.
ఏమిటి పోలీసులు వస్తున్నారు జాగ్రత్త. అందరినీ మన గుహని పోలీసులు చుట్టుకుంటున్నారు. వీళ్ళు చట్టాన్ని కాపాడేందుకు వచ్చిన పోలీసులు కారు. సత్యమూర్తి అక్రమాలను సమర్థించే అవినీతి పరులు. ప్రకాశం గారు లాంటి ఉత్తమ నాయకుడిని కాపాడి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడమే మన లక్ష్యం. ఆయన్ని రక్షించేందుకు ఇప్పుడు మనం వీళ్ళని ఎదిరించక తప్పదు. డాక్టర్, ప్రకాశం గారిని జాగ్రత్తగా చూసుకోండి. అయ్యా, ముసలాడు ప్రాణాలతో ఉన్నాడంటే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదండి. ఏమైనా ఈ పోలీసుల శక్తి సామర్థ్యాల మీద నా నమ్మకం లేదు. 2 బెటాలియన్ల మిలిటరీని తెచ్చండి. వాళ్ళలో ఏ ఒక్కడో మిగలటానికి వెళ్ళలేదు. ఆ పని చేయవయ్యా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, జమదగ్ని ముఠా కొండపైన ఉన్నారు. ఆకాశంలో నుంచి అటాక్ చేస్తేనే మనం వాళ్ళని పట్టుకోగలం. అందుకు వెరీ గుడ్. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. కమన్.
మీరు ప్రకాశం గారిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. హలో హలో, అంబులెన్స్ తీసుకుని వెంటనే టైగర్ పాయింట్కి రా. వెంటనే వస్తున్నా. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హంతకుడు విప్లవవాది అయిన పత్రికా విలేకరి జమదగ్ని సంఘ విద్రోహ శక్తులతో కలిసి మన ప్రియతమ నాయకులు శ్రీ ప్రకాశం గారిని కిడ్నాప్ చేయడం వల్ల ప్రభుత్వం మిలిటరీని కూడా రంగంలోకి దింపింది. ప్రకాశం గారిని చంపే ఉద్దేశంతో ఎత్తుకెళ్లిన అతని ముఠాని ఎదిరించి మన ప్రియతమ నాయకుడిని రక్షించడానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నా ప్రాణంలో ప్రాణమైన ప్రజలందరికీ నా వందనాలు. మా పార్టీ మీద నమ్మకంతో మీరు ఎన్నుకున్నారు. కానీ సత్యమూర్తి, ధర్మారావు లాంటి దుర్మార్గులైన నాయకులు మీ నమ్మకాల్ని నాశనం చేశారు. అంతేకాదు, వాళ్ళని నేను కాదంటానని నా ప్రాణం తీయడానికి ప్రయత్నం చేశారు. అయితే తన ప్రాణానికి తెగించి జమదగ్నే నన్ను రక్షించాడు. అబద్ధాలను ఎంత అందంగా చెప్పినా, ఎంత గట్టిగా చెప్పినా నమ్మే రోజులు పోయాయని తెలియని ఈ ప్రభుత్వం అనుక్షణం మీకు అబద్ధాలని తెలియజేస్తుందని నిర్భయంగా చెబుతున్న నేను జర్నలిస్ట్ జమదగ్నిని. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకుని పదవుల పేరుతో ప్రజలను దోచుకుని తాము తమ బంధువులు కోట్లకు కోట్లు గడించుకుని నాయకులైన ఈనాటి వినాయకులు నీతికి నిప్పు పెడుతున్నారు, నిజాయితీని నాశనం చేస్తున్నారు, ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నారు, మంచికి సమాధి కడుతున్నారు. ప్రజల కోసమే మా జీవితం అంకితం, వాళ్ళను ఉద్ధరించడమే మా ధ్యేయం అని నోటి మాటగా చెప్పి నోటికొచ్చిన వాగ్దానాలెన్నో చేసి గద్దెనెక్కిన ఈ పెద్దల నిజస్వరూపాలు ప్రజలకి పాటికి తెలిసే ఉంటాయి. పార్టీలో ఎదురు తిరిగిన మనిషిని రాజకీయంగా హత్య చేస్తూ, ప్రజల్లో ఎదురు తిరిగిన మనిషిని నేరస్తుడిగా అరెస్ట్ చేస్తూ, కలంతో నిజాన్ని రాసే జర్నలిస్టును ఖైదు చేస్తూ, హత్య చేస్తూ రాక్షస పాలన చేసే ఈ నాయకుల చరిత్రలు ప్రజలకు ఇప్పటికే చాలా వరకు అర్థమయ్యాయి. దేశ ఘనము దాస్య జనము తిరగ వరదా
వాడను ఊటిక చేస్తుంటే ప్రజలు రగిలి ప్రగతి పగిలి ప్రళయమవదా స్వార్థపరత్వం విద్యార్థిని బలి చేస్తే అధిక పశుత్వం రాక్షస పాలన చేస్తే స్వార్థపరత్వం విద్యార్థిని బలి చేస్తే అధిక పశుత్వం రాక్షస పాలన చేస్తే యువతరమే నవతరమై జనగణమే రణకరులై ఈ రోజు దేశానికి కావలసింది నవశక్తి యువరక్తం. ప్రగతి పథంలో దేశాన్ని ముందుకు నడపడానికి యువకులే నడుం బిగించాలి. అందుకే అన్యాయాల పాలిట అగ్నిగా మారి మండించగల జమదగ్నిని మన పార్టీకి నాయకుడిగా నేను నిర్ణయిస్తాను. నా నిర్ణయాన్ని మీరందరూ ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. ఈ బాధ్యత నా ఒక్కడిదే కాదు, మీది, నాది, మనందరిది. ఊరు కోసం, జిల్లా కోసం, రాష్ట్రం కోసం అని కాకుండా ప్రతి ఒక్కరూ దేశ ప్రగతి కోసం కృషి చేయాలి. దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాలి. అది ప్రతి భారతీయుడి ధ్యేయం, లక్ష్యం, కర్తవ్యం. జై హింద్! జై హింద్!